ఇది 4 కాయలు మామిడికాయలు ముక్కలైతే వేసాను. 3 రోజులు పసుపు ఉప్పు వేసి అయితే ఓట్లో అయితే వేసి ఉంచాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండబెట్టాలి. టేస్టీగా మాగాయ చేసుకుందామని అనమాట. వీటిల్లో అయితే ఎండలో పెట్టి రావాలన్నమాట. అది అనమాట. వీటిని చక్కగా పిడిచేసి పేపర్ మీద, కాగితం మీద, లేకపోతే ఒక పాలిథిన్ షీట్ మీద వేసి ముక్కలు మాత్రమే, ఊట పెట్టకూడదు, ఎండలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ముక్కలు 1 రోజు 2 రోజులు కొంచెం వడలిపోతాయి. ముక్క వడలిపోయిన తర్వాత అప్పుడు మాగాయ తిరమాత అయితే పెట్టుకోవాలన్నమాట. తాలింపు గుమగుమలాడుతూ భలే ఉంటుంది ఈ మాగాయ అనమాట. చూద్దాం, దీన్ని ఎండలో పెట్టేసిద్దాం. ఇగో పేపర్ అయితే తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను అనమాట. తుడిచిపెట్టుకొని దీని మీద ఇప్పుడు ఈ మాగాయ ముక్కలు ఇలా పిడిచి పెట్టేసుకోవాలి. నాలుగు కాయలే కదా, ముక్కలు భలే ఉంటాయి. తింటాయి ఉప్పు పసుపులో ఊరిన ముక్కలు చాలా బాగుంటాయి. అన్నీ ఎండబెట్టుకునేటప్పుడు చూపెడతానే ఇవన్నీ. ఓకేనా? మీలో టెంకలు ఎంతమందికి ఇష్టం? నాకు టెంకలు చాలా ఇష్టం. ఈ టెంకల్ని పప్పులో కూడా వేసుకోవచ్చు. పెరుగన్నంలో వాటిని నంచుకు తింటూ ఉంటే, అలాగా పెరుగన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ఆ టెంకిలా నోట్లో చీకుతూ ఉంటే ఎంత బాగుంటుందో. మీకు ఇష్టమా? నాకు చాలా ఇష్టం. అందుకని టెంకలు పారేయను, టెంకలు వేసి ఉంచుకుంటా. చూసారా? ఇంకో టెంక ఉన్నాయి, చాలా ఉన్నాయి. 4 కాయలకి 4 టెంకలు వేసాను. ఇదిగో టెంక. ఇంకో టెంక. అందుకని టెంకలు చాలా ఇష్టం అన్నమాట. మా చిన్నప్పుడు మా పిల్లలకి టెంకలు వేసే పెట్టేదాన్ని. పెరుగన్నం వాళ్ళు టెంక వేస్తేనే పెరుగన్నం నంచుకుని తినడానికి ఇష్టపడేవాళ్ళు. అందుకని టెంకలు విడిగా ఎండబెట్టి వాటిని కూడా వేసేదాన్ని అన్నమాట. ఇష్టంగా పెరుగన్నంలో ఏడిపించకుండా తినేసేవాళ్ళు. పిల్లల చేత అన్నం తినిపించాలి అంటే ఇదివరకటి ఇప్పుడంటే టీవీలో అవి పెట్టాలి. అప్పుడు అలా కాదు కదా, మనం మాయలు ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళం అనమాట. చేసి పిల్లలకి అన్నాలు పెట్టేవాళ్ళం. ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులు చందమామను చూపెట్టి, ఏ తల్లి చందమామను చూపెట్టి చందమామ రావే జాబిలి రావే అని అన్నం పెడుతున్నారు? లేదు. టీవీలో ఇవి. అయిపోయింది, తీసేసాను అనమాట. ఇలా పిండేసుకోవాలి. ఎక్కువ లేదు. ఇది కూడా ఓట చూసారా? 4 కాయలకి ఇంత ఓట వచ్చింది. కాయలు ఇంకా ఈ సైజు కాయలు, ఈ టెంక ఉన్న కాయలు 3, ఈ టెంక ఉన్న ఇంత సైజు కాయలు 3 అన్నమాట. మొత్తం ఏంటంటే ఈ సైజు కాయతో 4 అవుతాయి అని నేను 4 అని చెప్పాను. అదనమాట సంగతి. ఇప్పుడు వీటిల్ని పైన ఎండలో ఎండబెట్టేసి వద్దాం. ఓకేనా? పైకి వెళ్ళి ఎండబెట్టేసి వద్దాం. ఓకేనా?
తలుపు వేసేలోపు డమ్మని పడిపోయింది తలుపు. ఫ్లోర్కి వచ్చా. ఎంత ఎండ ఉందో చూసారా. అయితే దీన్ని కిందే పెడతా, పళ్ళెల్లో కిందే పెట్టేసి ఉంచుతా. ఓకేనా, పెట్టేశాను మామిడికాయ ముక్క. మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాం. ఎండబెట్టుకోవాలంటే 3 ఫ్లోర్లు ఎక్కాలి. అది 2nd ఫ్లోర్ కదా, 5th ఫ్లోర్కి వచ్చి 5th ఫ్లోర్ నుంచి పైకి ఎక్కాలి. తాళం పెట్టుకొని ఇందాక తలుపేసేలోపు దబ్బని పడిపోయింది. అమ్మా ఇప్పుడు కూడా తలుపేసుకోకపోతే ఇదిగో వెళ్ళిపోతుంది గాలి. వచ్చేసాను పెట్టేసి. మాగాయ ముక్కలైతే పెట్టేసి వచ్చేసా ప్రశాంతంగా. ఇప్పుడు ప్రశాంతంగా వంట చేసుకున్నాం. చెప్పే కదా సొరకాయ. ఇది కూడా 5 నిమిషాల్లో అయిపోయే వంటకం. పప్పు సొరకాయ పెసరపప్పు ఎంత లేతగా ఉందంటే సొరకాయ అంత లేతగా ఉందన్నమాట. కూర అది తరిగేసుకుని పప్పు స్టవ్ మీద పెట్టేటప్పుడు మళ్ళీ చూపెడతాను. ఓకేనా. ఏమండి, 2 మనుషులకి వంట, అది ఒక పూటకే అంటే ఎంత వండేస్తామండి? ఇంత పప్పు అయితే టీ గ్లాసులు వేసామంటే 4 మనుషులకు వస్తుంది పప్పు. అదే టీ గ్లాసులో సగం వండాలి అంటే ఆ కుక్కర్ అడుక్కే వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే నా కుక్కర్ని చూపెడతాను.
ఈ కుక్కర్లో పెడతానండి. బుజ్జిముండది నిజంగా ఇది. ఈ కుక్కర్లో పెడతాను, అయినా సరే మిగిలిపోతుంది. కొన్ని ఐటమ్స్ ఎక్కువ తింటారు, కొన్ని ఐటమ్స్ తక్కువ తింటారు కదా. ఏది సరిపడా ఉంటుంది, ఏది సరిపడా ఉండదు అని మనం వండడానికైనా ఉండాలి కదా. ఏమైనా లక్కపెడత సంసారాలాగా ఎలా చేయమంటారు? అలా అయిపోయిందనమాట. అంతో ఇంత మిగలకుండా ఉండట్లేదు. ఆయనేమో, మా వారేమో ఏది కూడా ఎక్స్ట్రా వేసుకోరు, ఎంత కావాలో అంతే. మొదటి నుంచి కూడా మిగిలితే ఉంచేయి అంటారు కానీ వేసుకోరు. మన దగ్గర పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు తింటారు. ఇప్పుడు పిల్లలు లేరు అన్నప్పుడు ఏమవుతుంది, ఆ మిగిలినవన్నీ నేను తినాలి, లేకపోతే అవి పాడైపోతాయి. అది చెప్తే అర్థం కాదండి. ఇంకా అందుకే ఏంటంటే లక్క పెడతలాగా వండుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత చిన్న సొరకాయ ముక్క చూశారు కదా మీరు, అన్నీ అంతేనండి. ఇదిగోండి పెసరపప్పు, ఇది టీ గ్లాసు. ఈ టీ గ్లాస్తో నిండా గనక పోసామనుకోండి, 4 మనుషులు ఒక పూట తినచ్చు పప్పు. ఇప్పుడు నేను ఎంతకు పోస్తున్నాను, 3/4కు పోస్తున్నాను అంటే 3కి వస్తుంది. తినడం మంచిదే కదా, అందుకని ఈ పప్పుకి ఈ ముక్కలు కలిసి, ఇందాక సొరకాయ కట్ చేసా కదా, ఆ ముక్కలు అవి ఒకప్పుడు ఇన్ని ముక్కలు అవుతాయి. ఆ ముక్కలు కలిపి స్టవ్ ఎక్కిచ్చేయడమే, అంతే. 3 విజిల్స్ లేకపోతే 4 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా అయిపోతుంది అనమాట. దాన్ని తాలింపు పెట్టుకోవడమే. చాలా కమ్మగా ఉంటుంది పప్పు. ఈ పప్పులోకి నంచుకోవడానికి ఇది కమ్మగా ఉంటుంది కదా, పుల్ల పుల్లగా మాగాయ కానీ, ఆవకాయ కానీ, అల్ల పచ్చడి కానీ, ఏదన్నా పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పప్పు చేసుకొని పక్కన చారు పెట్టుకుంటే పచ్చడి వేసుకొని తినేయచ్చు. ఇంకా వేరే కూర అవసరం లేదు, కూరతో పని లేదు, హాయిగా తినేయచ్చు అన్నమాట. కడిగేసుకున్నాను. ఇవన్నీ ముక్కలు కూడా వేసేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా తరిగి వేసేస్తున్నాను. అసలు సొరకాయ ఎంత లేతగా ఉందంటే అసలు గింజ కూడా పట్టలేదు. మీకు గింజను చూపెడతాను, మీరు నమ్మరు. ఇదిగోండి ఎంత చిన్నగా ఉందో, అంత లేత సొరకాయ అన్నమాట. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసాను. అయితే వెలిగించి వెంటనే అయితే నేను మూత పెట్టను, నురుగు వస్తుంది కదా, ఆ నురుగు పైకి పోవాలన్నమాట. ఆ నురుగు పోయిన తర్వాత అప్పుడు మూత అయితే పెట్టి విజిల్స్ రానిస్తాను. అది కూడా 1 నిమిషంలో వచ్చేస్తుంది. ఈలో పక్కన బియ్యం పెట్టేసుకుందాం. గ్యాస్ జాగ్రత్తగా మంట పెట్టుకోవాలి. అదిలే గ్యాసు స్కేర్సిటీ తక్కువగా ఉంది. ఎక్కువ మంటలు కాకుండా తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న చిట్కా, మళ్ళీ తొందరగా ఉడకాలి, తొందరగా చేయాలి అనుకుంటే కూరలైనా ఏవైనా సరే పొడుగ్గా ఉండే గిన్నెల్లో పెట్టుకోవాలి. అప్పుడు కింద మంట తక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే సిమ్లో పెట్టుకున్నా సరే మూత పెట్టేస్తే గిన్నె మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇలా పొడుగు గిన్నెలు కదా, ఈ పొడుగు గిన్నె అనుకోండి, కింద మీకు మంట ఎక్కువ పెట్టక్కర్లేదు, సిమ్లో పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకున్నా లేకపోతే మీడియంలో మంట పెట్టుకుని దీని మీద మూత పెట్టేస్తే మీకు అన్నం కానీ పాలు కానీ ఏదైనా సరే తక్కువ మంటతో ఉడికిపోతుంది. ఎందుకంటే హీట్ అనేది కింద నుంచి పైకి ఇలాగా వస్తుంది కాబట్టి.
అదే వెడల్పు గిన్నెలు పెట్టుకోవడం, వెడల్పు ఎక్కువ వాడడం అని చేస్తే హైలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గిన్నె ఎంతవరకు మనకు వైశాల్యం ఉంటుందో విశాలంగా అంత మంట పెట్టుకోవాలి. గ్యాస్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా, అందుకని ఇలా ఆలోచించండి. చూసారా, కుక్కర్ కోతలు వచ్చేసిందో అయిపోయింది. అయితే ఇదేంటి చెప్పనా, ఒకసారి చీత్తూ ఉంటుంది కదా, ఆ చుట్టూ పడకుండా ఆ నొరగొచ్చి చీదకుండా ఉండాలి అంటే ఇలాగా నేను ఇలా పెట్టేస్తాను. ఇదేంటంటే బనీళ్ళు కానీ వాటికి పాత ఉంటాయి కదా, వాటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ చేతులు అన్నమాట. చూసారా ఎలా కట్ చేశానో. కట్ చేసి ఏం చేశానంటే ఇదిగో ఇలాగా దీనికి ఇలాగా తొడిగేస్తాను. అప్పుడు ఏంటంటే ఒకవేళ అది మొత్తం బయటకు వచ్చినా సరే చుట్టూ ఎక్కడా పడదు, దీనికే వస్తుంది. దీని తర్వాత పిండి ఆరేసేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా. చూసారా పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో. గట్టి పడిపోకుండా కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం. లైటరు చూసారుగా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కాటుకులాగా అయిపోతుంది అన్నమాట. పెసరపప్పు కదా, సెగ తగిలినా సరే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి పెట్టుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం, గట్టి పడిపోతుంది పెసరపప్పు. ఇందాక కొద్దిగా పోసాను, చిన్న గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను. చల్లారిపోతే బాగా దగ్గరికి వచ్చేస్తుంది, అందుకని ఇప్పుడు దీంట్లో ఉప్పు అవన్నీ వేసుకుందాం. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేయట్లేదు. ఇంకా చెప్పే కదా కమ్మటి పప్పు అని, కమ్మటి పప్పు కాబట్టి కారం వేయట్లేదు. కొద్దిగా ఉప్పు, పసుపు, అంతే. పైన కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కరివేపాకు తెస్తాను ఇప్పుడు. ఇదిగోండి కరివేపాకు. కరివేపాకు కూడా నేను ఇలాంటి కవర్లోనే పెట్టుకున్నాను. దీనికి కూడా కన్నాలు ఉన్నాయి. ఇలాంటి కవర్లోనే కొన్నది తెచ్చినట్టుగా పెట్టుకున్నాను. దీన్ని చూసారా, ఇది లేతగా అలానే ఉంది. ఇది ఏ రోజు తెచ్చుకున్నది? ఉగాది రోజు తెచ్చుకున్న ఇది అన్నమాట. కరివేపాకు వేసేస్తే పచ్చిది అలానే, తాలింపులో వేయక్కర్లేదు. తాలింపులో వేయకుండా ఇలానే వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఈ వేడి పప్పు మీద ఈ కరివేపాకులో ఉన్న సారం అంతా కూడా దిగిపోతుంది అన్నమాట. దిగిపోయి
పప్పు అయితే చాలా కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడే. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. నిమ్మకాయ కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది, అంటే పులుపు కోసం. నేను నిమ్మకాయ అయితే పిండట్లేదు, ఎందుకంటే చెప్పే కదా ఇందులోకి ఈరోజు నేను మాగాయ కలుపుకు తినాలి, మాగాయ నలుచుకు తినాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకని నేనైతే నిమ్మకాయ పిండట్లేదు. ఆ నిమ్మకాయ పులుపుకి మళ్ళీ మాగాయలో ఉన్న పులుపు అనేది మ్యాచ్ అవుతుంది, మళ్ళీ పులుపు అయిపోతుంది. ఇది కమ్మగానే ఉండాలి, దీంట్లో నెయ్యి వేసుకోవాలి, అలానే మాగాయ నలుచుకోవాలి. ఓకేనా? ఫిక్స్. పప్పు పెట్టేసుకుంటాం. పోపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ పూర్తిగా పడుతుంది, ఎందుకంటే కారం వేసుకోవట్లేదు కాబట్టి పడుతుంది. నెక్స్ట్ ఇంగువ, అంతే. తర్వాత వేగిపోయి దీన్ని వేడి తీసుకొచ్చి సుయ్యం అంటేనే రుచి. అదనమాట. ఆ పప్పు అయితే తయారైపోయింది, అన్నం అయిపోయింది. బెండకాయ టమాటా కూర ఆల్రెడీ నిన్నటిది ఫ్రిడ్జ్లో ఉంది. నేను ఏమీ పారేసుకోను, అన్నీ చక్కగా పెట్టుకుని ఏది పారేసుకోకుండా తింటానన్నమాట. నాకు ఏది కూడా వృధా చేయడం అనేది అస్సలు నచ్చదు. అందువల్ల ఏంటంటే అన్నీ తింటాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఉంచుకున్నా సరే తింటాను. అంతే తప్పించి పారేసుకోవడం అనేది అలవాటే లేదు నాకు కానీ మా వారికి కానీ. పక్కకు పెట్టుకొని తినడమే తప్పించి పారేసుకోవడం అనే అలవాటే లేదు. కాబట్టి తింటాం. కాబట్టి ఆ కూర ఉంది కాబట్టి పప్పు ఒకటే చేశాను. చెప్పే కదా, మాగాయతోనే తింటాను. మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపెడతా. చెప్పే కదా మాగాయతో తింటానని. ఇదిగో మాగాయ వేసుకున్నాను. అలానే పప్పు చూసారని నీళ్ళు పోసినా చిక్కగా అయిపోయింది. పెసరపప్పు కదా, అలానే కూర చూసారా, దొండకాయ టమాటా కూర, బెండకాయ టమాటా కూర ఉంది. ఉల్లిపాయ, అన్నం, వేడి పప్పు. నేను ఇక్కడ కూర్చొని తింటం లేదు, ఎందుకంటే మా వారు వస్తే ఇది ఖాళీగా ఉండాలన్నమాట. అందుకని టీపై మీద అయితే పెట్టుకుని సోఫాలో కూర్చుని తింటానన్నమాట. వేడిగా ఉంది. మొదటి ముద్ద మీకే. సూపర్గా అయితే ఉంది. చాలా బాగుంది. మీరు కూడా తినేసేయండి. ఓకే, బాయ్. గోధుమ పిండి అట్లు, ఇలా రాగి అట్లు వేసా కదా, ఈరోజు గోధుమ పిండి.
పల్చగా వస్తాయి అన్నమాట. చూపిస్తాను మీకు ఎంత పల్చగా వస్తాయంటే. నూనె కూడా ఎక్కువ వేయను నేను, దీంతో 1/2 స్పూనే వేస్తాను. చూడండి ఎంత పల్చగా ఉన్నాయో కదా, ఇలా పల్చగా వస్తాయి అన్నమాట. ఇది చూడండి ఇప్పుడు ఎలా తీస్తాను అని. సూపర్, ఓకేనా? గోధుమ పిండి అట్లు వేస్తున్నా రాత్రికి. నిన్న రాగి అట్లు వేసా కదా, ఈరోజు గోధుమ పిండి అట్లు టిఫిన్ పలహారం. రోజుకో వెరైటీ తినాలి కదా, రోజు ఏం చేస్తాము ఇడ్లీలు అలాగా, అందుకని ఇలాగా రోజుకోటి చేసుకోవచ్చు. ఈరోజు గోధుమ పిండి అట్లు, ఓకేనా? ఇదిగోండి. చూసారా? ఓకే. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.